హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. 11 ఆహా తెలుగులో ఈ రోజుల్లో సీరియల్ కిల్లర్ సినిమాలు చాలా సాధారణం అయ్యాయి. కథ మధ్యస్థానానికి చేరుకునేలోపే సాధారణ ప్రేక్షకులు కూడా హంతకుడిని గుర్తించగలరు. ఈ అంచనా వేయడం వల్లనే చిత్రనిర్మాతలు చివరి వరకు ఉత్కంఠను కొనసాగించడం కోసం చేస్తున్న సైకోసిస్ థ్రిల్లర్స్ ప్లాన్ అన్నీ ఇన్ని కావు. ఇది సినిమాకే సవాలుగా మారింది. ఫలితంగా ఇప్పుడు మరింత ప్రభావవంతమైన విధానం ఏమిటంటే ఆశ్చర్యంపై మాత్రమే ఆధారపడకుండా కథలో దానికి తగిన వాతావరణాన్ని నిర్మించడం మరియు ప్రేక్షకుల మానసిక స్థితి పాత్రలతో అభివృద్ధి, భావోద్వేగాల లోతు చూపడంలో సాధారణ ప్రేక్షకులను కథలోకి నిమగ్నం చేయడం ముఖ్యమైన అంశం. ఈ సినిమా విషయంలో కథలోకి వెళితే విశాఖపట్నంలో వరుస హత్యలు పోలీసులకు సవాల్గా నిలుస్తాయి. ఆ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారి రంజిత్ శశాంక్ యాక్సిడెంట్ గురి అవుతాడు. దాంతో ఆ కేసు విచారణ బాధ్యతను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ అరవింద్ నవీన్ చంద్రకు అప్పగిస్తారు. అయితే నగరంలో బెంజమిన్ అనే సైకో ముసుగేసుకుని సీరియల్ కిల్లింగ్స్ కు పాల్పడుతున్నాడని ఏసీపీ అరవింద్ తెలుసుకుంటాడు. తన సహచర ఆఫీసర్ మనోహర్ తో కలిసి సైకోను పట్టుకునేందుకు ఆ దిశగా ప్లాన్ మొదలు పెడతాడు. సైకో బెంజమిన్ ఎవరు? ఎందుకు సైకోగా మారాడు? ఇంతలా ఎందుకు హత్యలు చేస్తున్నాడు? అతనికి ఈ హత్యలు చేయడానికి ప్రధాన కారణం ఏమిటి? చివరకు బెంజమిన్ను అరవింద్ పట్టుకుంటాడా? ఈ హత్యల వెనుక బలమైన కారణం ఏమిటి అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానమే 11 సినిమా కథ. లోకేష్ అజిల్స్ దర్శకత్వం వహించిన 11 ఆసక్తికరమైన కథనంతో ప్రారంభమవుతుంది. కానీ దాని అసమాన కథనం కారణంగా వీక్షకుల దృష్టిని పూర్తిగా ఆకర్షించడంలో ఇబ్బంది పెడుతుంది. కవల పిల్లల్లో ఒకరిపై మరొకరికి ఉండే ఎమోషనల్ బాండింగ్ ను బేస్ చేసుకుని రాసుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీకి బేస్ అయిన బేసిక్ పాయింట్ లాజిక్ లెస్ గా ఉండటం వల్ల సినిమాకు కనెక్ట్ కావడానికి సమయం పడుతుంది. ఇదే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ లోపాన్ని హీరో తన పెర్ఫార్మెన్స్ తో కప్పిపుచ్చాడు. దర్శకుడు అనుసరించిన స్క్రీన్ ప్లే, రాసుకున్న ట్విస్టులు సినిమాను కొంత పాజిటివ్ గా మార్చాయి. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్లు ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. హంతకుడి గుర్తింపు చుట్టూ ఉన్న ఉత్కంఠ సరిగ్గా లేదు. ఎందుకంటే మొదటి సీన్ ప్రారంభంలోనే స్పష్టమైన ఆధారాలు వదిలివేయబడతాయి. దీనివల్ల ట్విస్ట్ అనేది సులభంగా ఊహించే విధంగా మారుతుంది. ఈ చిత్రంలో ప్రారంభ సన్నివేశాలు మరియు భావోద్వేగంతో కూడిన ఫ్లాష్ బ్యాక్ లో కొంత కొత్త కథని జోడించి చూపిస్తారు. సైకాలజికల్, హ్యూమన్ ఎమోషన్స్ తో ఉండే స్టోరీ పాయింట్ ను దర్శకుడు లోకేష్ ఎంచుకోవడంలోనే తప్పటడుగు వేశాడని చెప్పవచ్చు. ఓ కుర్రాడిని ఆటపట్టించడానికి పిల్లలు చేసిన తప్పుకు అంతమందికి శిక్ష వేయడం అనేది లాజిక్ లెస్ గా అనిపిస్తుంది. కానీ కథను నడిపించిన తీరు, సన్నివేశాలను రాసుకున్న విధానం, ఫ్లాష్ బ్యాక్ లో హ్యూమన్ ఎమోషన్స్ జొప్పించిన తీరు బాగుంది. కథలో 4-5 చోట్ల దర్శకుడి ప్రతిభ ప్రశంసించేలా ఉంటుంది. మిగతా అంతా రొటీన్ గా సాగడం ఓ లోపంగా కనిపిస్తుంది. ఇంటర్వెల్లోనూ క్లైమాక్స్ లో 2 ట్విస్టులు ఫీల్ గుడ్ గా ఉన్నాయి. కథను నడిపించడానికి ఎంచుకున్న బేసిక్ పాయింట్ కన్విన్సింగ్ గా లేదనిపిస్తుంది. ఈ కథలో కిల్లర్ కిడ్నాప్ చేసే దృశ్యాలు, హత్య చేసే సీన్లు ఏమాత్రం టెన్షన్ పెట్టవు, భయపెట్టవు. ఆ స్థాయిలో ఈ సన్నివేశాలను డిజైన్ కూడా చేయలేదు. ఊపిరి బిగబట్టి చూడవలసిన సన్నివేశాలు తెరపై అలా వచ్చి పోతూ ఉంటాయి. ఇక పోలీస్ ఆఫీసర్స్ వైపు నుంచి కూడా పెద్దగా హడావిడి కనిపించదు. అసలు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగడం లేదని తెరపై పోలీస్ ఆఫీసర్ ఇటు ప్రేక్షకుడు ఫీలవుతుంటే, హీరోయిన్ ప్రేమ అంటూ హీరో వెంటపడటం వంటి సన్నివేశాలు ఇబ్బంది పెడతాయి. ఇక్కడ ఒక విషయానికి ఆ హీరోయినే ఈ సినిమా నిర్మాతనట. ఈ కథలోని అత్యంత కీలకమైన అంశం సైకో టార్గెట్ చేసిన లిస్టులో ఎవరున్నారో తెలుసుకోవడం, వారిని కాపాడటం. అయితే అందుకు సంబంధించిన సంఘటనలు కూడా తెరపై నింపాదిగానే నడిచాయి. ఈ తరహా కథలు నవల చదువుతున్నట్టుగా కాదు, స్పాట్లో మనం ఉండి చూస్తున్నట్టుగా అనిపించాలి. లేదంటే కొంత నిరాశ, మరికొంత అసంతృప్తి తప్పదు. ఇక్కడ అదే మనకు అనిపిస్తుంది. మరి అంత దారుణంగా ఏం లేదు, ఒకసారి చూడొచ్చు. శుక్రవారం నుంచి ఆహాలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.